ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో సీఏ దుర్గాంజలి గారు ఉన్నారు. వీరితో ఈరోజు మాట్లాడి మనం ట్యాక్సేషన్ అంటే బడ్జెట్ మనకి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ జరిగాయి అవన్నీ కూడా తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు చేంజెస్ చాలా జరిగాయి కదా, అది మనకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకిను బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా రిలీజ్ అయింది ఈసారి అని అంటూ ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో ఇప్పుడు మనకు కొన్నిసార్లు ఏంటంటే రెంటల్ ఇన్కమ్స్ కానీ లేదంటే మనకి హౌస్ ప్రాపర్టీస్ మీద కానీ ఏం చేంజెస్ జరిగాయి, వీటి గురించి ఈరోజు మాతో చెప్తారా? రియల్ ఎస్టేట్ మీద ఈ టాక్సేషన్ ఇంపాక్ట్ అనేది యాక్చువల్గా ఈసారి మంచి చేంజే వచ్చిందండి. ఓకే. రియల్ ఎస్టేట్ యూజువల్గా ఇదివరకు ఏంటి అంటే మనకి బిఫోర్ బడ్జెట్ మోర్ దాన్ వన్ హౌస్ అంటే ఒక హౌస్ ఉందనుకోండి, మనకి హౌస్ ఓనర్ దానికి మాత్రమే ట్యాక్స్ ఫ్రీ. మోర్ దాన్ వన్ హౌస్ అంటే 2 houses ఉన్నాయి అనుకోండి, ఈవెన్ ఆ హౌస్ రెంట్కి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా బేస్డ్ ఆన్ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ బేస్ చేసుకుని యాన్యువల్ వాల్యూ డిసైడ్ చేసి నోషనల్ రెంట్ క్యాలిక్యులేట్ చేసి కట్టాల్సిందే ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి ప్రొవిజన్ ఉండేది బిఫోర్ బడ్జెట్. కానీ ఆఫ్టర్ బడ్జెట్ మీరు 2 houses వరకు ట్యాక్స్ ఫ్రీ తీసుకోవచ్చు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి వచ్చింది అనమాట. అది కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ పీపుల్కి మాత్రమే. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే రెంట్కి ఇవ్వకపోతే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 houses ఉన్నాయి, ఒక హౌస్ మీకు ఉంటున్నారు, ఇంకో హౌస్ ఉండట్లేదు, ఖాళీగా ఉంచారు, రెంట్కి ఇవ్వలేదు. రెంట్కి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. రెంట్కి ఇవ్వలేదు, అలా ఖాళీగా ఉంది, ఏ బిజినెస్ పర్పస్కో ఏ ప్రొఫెషన్ పర్పస్కో మీకు అటు ఇటు వెళ్తూ ఉన్నారు, రెండు మీరే ఉంటున్నారు, మీ పేరెంట్స్ ఉంటున్నారు, లేకపోతే అలా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ రోజుల్లో కామన్ కదా నౌ డేస్. సో దట్ అందుకు ప్రాక్టికల్గా ఆలోచించి ఈ నోషనల్ రెంట్ ఎలా రెండో హౌస్ మీద పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అది రిమూవ్ చేసి ఇప్పుడు ఈ 2 houses ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఈ 2 houses మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన లేదు. కానీ 2 houses కంటే ఎక్కువ ఉంటే 3rd house మీద మళ్ళీ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. మళ్ళీ దాని యాన్యువల్ వాల్యూ తెలుసుకొని యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి నోషనల్ రెంట్ అంటే మీకు వచ్చినా రాకపోయినా, రెంట్కి ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ఖాళీగా ఉంచుకున్నా లేకపోయినా కూడా నోషనల్ రెంట్ అని చెప్పి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరు ఫిల్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఏంటి ఇప్పుడు రిలీఫ్ ఏంటి అంటే అట్లీస్ట్ 2 houses వరకు ఇచ్చారు రియల్ ఎస్టేట్. అది బూస్టే. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, యూజువల్గా ల్యాండ్ లార్డ్స్ ఇలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి అని చెప్పి నోషనల్ రెంట్ ఇవన్నీ ఎవరు క్యాల్కులేట్ చేస్తారని ప్రాపర్టీయే చూపించట్లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో. అసలు మాకేం లేదు, ఒకే హౌసే ఉందని చెప్పి చూపించుకుంటున్నారు. దానివల్ల ఏంటి ప్రాక్టికల్ ఇబ్బందులు కొంతమందికి. రేపొద్దున ఏ బ్యాంక్ అసిస్టెన్స్ బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ప్రాపర్టీ చూపించడానికి లేదు, చూపిస్తేనేమో ట్యాక్స్ కట్టాలి, ప్రాక్టికల్ ఇష్యూస్ అలాంటి వల్ల. కొంతమంది ఏం చేస్తారు, మాకు అసలు రెంటల్ ఇన్కమే లేదు అని చెప్పి వాళ్ళు క్యాష్ తీసుకుంటూ ఉంటారు. క్యాష్ అసలు తీసుకోకూడదు, యూజువల్లీ క్యాష్ తీసుకోకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, క్యాష్ అయితే కనిపించదు కదా బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ, లేకపోతే మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో వేసి దాని మీద నోటీసులు వచ్చి ట్యాక్స్ కట్టలేదని ఇవన్నీ ఇబ్బందులు ఎందుకని చెప్పి టెనెంట్స్ దగ్గర నుంచి క్యాష్లు తీసుకుని అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు ఎలాగో అవాయిడ్ చేస్తున్నారు కదా అని చెప్పి మన వాళ్ళు పర్లేదు 2 houses వరకు మీరు రిలీఫ్ తీసుకోండి, 3rd house ఉంటే మాత్రం కట్టండి ఆ నోషనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేసుకుని అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా మంచి చేంజ్, ల్యాండ్ ఓనర్స్కి అందరికీ మంచి చేంజ్ అనమాట. అండ్ ఆల్సో టీడీఎస్ కూడా నేను ఇందాక వీడియో చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ అంటే టీడీఎస్ ఆన్ రెంట్ కూడా మనకు వస్తుంది కాబట్టి దాన్ని కూడా మంచిగా 6 lakhకి ఇంక్రీజ్ చేశారు లిమిట్. అంటే రెంట్ పే చేసేవాళ్ళు 50,000 ఆర్ మోర్ ఉంటేనే వాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అది కూడా వీళ్ళు ఆడిట్ పర్వ్యూలో ఉంటేనే. ఆడిట్ కేసు అని ఒక సబ్జెక్ట్ ఒక కండిషన్ ఉందండి. కానీ ఆడిట్ ఉన్నా లేకపోయినా కూడా 50,000 అంతకు మించి కట్టాలి అనే ఇంకొక సెక్షన్ ఉంది, 194 IB అని చెప్పి ఇంకో సెక్షన్ ఉంది. యూజువల్గా 194 I సెక్షన్ ఏం చెప్తుందంటే పర్ మంత్ 50,000 దాటితే, న్యూ బడ్జెట్ ప్రకారం 50,000 దాటితే టీడీఎస్ డిడక్ట్ చేయమని చెప్తుంది. కానీ 194 IB ఏం చెప్తుంది ఏంటంటే అంతకు ముందు ఉన్న ప్రొవిజన్ అనమాట, మీరు 50,000 దాటింది అంటే మొత్తం అంత అక్కర్లేదు, అన్ని మంత్స్ అక్కర్లేదు, లాస్ట్ మంత్ మార్చ్ మంత్లో మాత్రం టీడీఎస్ డిడక్ట్ చేయమని చెప్పి 194 IB చెప్తుంది అనమాట ఇప్పుడు. సో ఇదేంటి 194 IB ఆడిట్లో లేని వాళ్ళకి, అంటే నాకు ఆడిట్ లేవు, నాకేం ఆడిట్, నాకు అంత ఎక్కువ ఇన్కమ్ లేదు, నార్మల్ ఇన్కమ్స్ ఉన్నాయి, కానీ 50,000 నేను రెంట్ పే చేస్తున్నాను, సో టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి ఓన్లీ మార్చ్ మంత్లో. సో ఇలా ఈ 2 సెక్షన్స్ అనేది ఉంది. కానీ బూస్టింగ్ ఏంటి అంటే 194 I సెక్షన్ అనమాట, 6 lakh ఇంక్రీజ్ చేయడం అనేది. సో అలాగా ఈ నోషనల్ ఇన్కమ్ కానీ ఈ నోషనల్ రెంట్ కానీ ఇవన్నీ అమెండ్ చేయడం వలన డెఫినెట్గా హౌస్ ఓనర్స్కి
మంచి బెనిఫిట్ ఉందని చెప్పాలి. ఇలా ఇది హౌస్ ప్రాపర్టీస్ ఉంది. అండ్ ఇంకొకటి స్టార్టప్స్ కి మంచి బెనిఫిట్ ఇచ్చారు ఏంటి, బిజినెస్ స్టార్టప్స్ అనమాట. అంటే 100 crores టర్న్ ఓవర్ దాటని కంపెనీస్ అన్ని కూడా స్టార్టప్ కింద ట్రీట్ అనమాట. 1st April 2016 నుంచి ఏ అయితే కంపెనీస్ ఇన్కార్పొరేట్ అవుతున్నాయో వాళ్ళకి 3 years అంటే 10 years లో ఏదైనా 3 years 10 years లో ఏదైనా 3 years బిజినెస్ ప్రాఫిట్స్ అన్ని డిడక్షన్ కింద తీసుకోవచ్చు. అంటే ట్యాక్స్ పడదు, నాకు ఎంత బిజినెస్ ప్రాఫిట్ ఉన్నా కూడా ట్యాక్స్ పడదు అనమాట. ఓన్లీ 3 yearsకి. అది నేను ఏ 3 years అయినా సరే తీసుకోవచ్చు నేను. అయితే ఇప్పుడు 2025 వరకు ఇన్కార్పొరేట్ అయిన మాత్రమే అంతకుముందు నోటిఫై చేశారు. ఇప్పుడు ఆ పీరియడ్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే 2030 వరకు కూడా నేను ఒకవేళ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తే హ్యాపీగా 3 years బిజినెస్ ప్రాఫిట్స్ నేను ఎంజాయ్ చేయొచ్చు వితౌట్ ఎనీ పేయింగ్ ట్యాక్స్ అనమాట. సెక్షన్ 80 IAC అని చెప్పి ఈ సెక్షన్ ఒకటి ఉంది. చాలా యూస్ఫుల్ సెక్షను. దీనికోసం ఏం చేయాలంటే స్టార్టప్ ఇండియాలో రిజిస్టర్ అవ్వాలి. మన టర్న్ ఓవర్ 100 crores దాటకూడదు. అంటే దాటకుండా ఉంటుంటేనే మనకు ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఏదైనా 3 years హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం స్టార్టప్ వాళ్ళకి బూస్టప్ అనమాట. మేము ప్రశాంతంగా ట్యాక్స్ కట్టకుండా మనం చేసుకోవచ్చు అని చెప్పి. ఈ 2016 నుంచి 2030 వరకు ఇన్కార్పొరేట్ అయిన కంపెనీస్కి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. అండ్ చారిటబుల్ ట్రస్ట్ విషయంలో కూడా మేజర్ చేంజెస్ వచ్చాయండి. చాలా యూస్ఫుల్ చేంజెస్. యూజువల్లీ కొంతమంది ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తారు, కొంత కమెంట్స్ చేయడానికి కానీ యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఆ టైం పడుతుంది కదా అని చెప్పి క్యాన్సిల్ చేసేస్తారు. అదేంటంటే కొంచెం హార్ష్ మూవ్ అనమాట. చారిటబుల్ ట్రస్ట్ అంటేనే ఎవరికైనా సర్వ్ చేద్దామనే ఇంటెంట్తో చేస్తారు. అవన్నీ మనకి పీపుల్కి ఎవరైతే చేద్దాం అనుకున్న వాళ్ళకి అన్నీ చేయాలి కదా. వాళ్ళు డొనేషన్స్ తెచ్చుకోవాలి, యాక్టివిటీస్ చేయాలి. కానీ విత్ ఇన్ ద టైం లిమిట్లో చేయకపోతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి రిలీజ్ అయ్యి వాళ్ళే ఈ పీరియడ్ని ఎక్స్టెండ్ చేశారనమాట. అంతకుముందు 5 years ఆఫ్ వ్యాలిడిటీ ఉండేది ట్రస్ట్ రిజిస్ట్రేషన్ స్టేటస్. ఇప్పుడు దాన్ని 10 years చేశారనమాట. 10 years చేశారు. 10 years వరకు హ్యాపీగా వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటి, వాళ్ళకి 5 crores ఇన్కమ్ ఉంటే తప్ప 5 crores ఇన్కమ్ బిలో ఉంటేనే ఈ 10 years వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇలా వ్యాలిడిటీ అని. సో చారిటబుల్ ట్రస్ట్ ఎవరైతే రన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళది రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, వ్యాలిడిటీ తగ్గిపోతుంది అనుకున్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ అమెండ్మెంట్ 1st April 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ బిలో కనుక ఒకవేళ వాళ్ళు 5 years అయిపోతుంది 5 years అనుకుంటే ఈ టైం పీరియడ్లో రిజిస్ట్రేషన్ అనేది రెన్యూవల్ చేసేసుకోవడం బెటర్. కానీ ఆఫ్టర్ 1st April 2025 తర్వాత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 10 years వ్యాలిడిటీ ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఎస్, చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి ఇది బిగ్గెస్ట్. ఇందాక మీరు అన్నట్టు అంటే స్టార్టప్స్కి 1 year చెప్పారు కదా మీరు, అంటే మనకి ఓన్లీ ఈ ఇయర్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి అని చెప్పి, దీనికి కూడా అలా ఏం లేదండి. ఏ ఇయర్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేయించుకుంటూ ఉండాలి చారిటబుల్ ట్రస్ట్లు. కంపెనీ లాగా కాదనమాట. కంపెనీస్ ఏంటంటే యాన్యువల్ ఫైలింగ్స్ చేసుకుంటే సరిపోతుంది, ప్రతి ఇయర్ దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ట్రస్ట్లు అలా కదా, మనకి ఎప్పటికప్పుడు పర్టికులర్ పీరియడ్ తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్టేటస్. ఎందుకంటే రన్ అవుతున్నాయో లేదో తెలియదు కదా. ట్రస్ట్లు అనేది సెన్సిటివ్ విషయం. ట్రస్ట్ అనేది ఇది పబ్లిక్ ఫండ్స్ ఉండొచ్చు, పబ్లిక్ గురించి చేసే సర్వ్ చేసేది ఉండొచ్చు. సో ఆ యాక్టివిటీస్ గవర్నమెంట్ అనేది వాటిని ప్రాపర్గా మానిటర్ చేస్తుంది అనమాట ట్రస్టుల్ని. అవును, వీళ్ళు నిజంగా యాక్టివిటీస్ చేస్తున్నారా, ఫండ్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు, వీళ్ళకి యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకొని అది ట్రస్ట్ రెన్యూవల్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు. సో ఈ కేసెస్లో ఏంటి అంటే ఇప్పుడు 10 years వరకు దాన్ని ఇంక్రీజ్ చేసి 10 years ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 10 years వ్యాలిడిటీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాలన్నమాట. అలా. థ్యాంక్ యూ. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.